దేవుని నామానికి స్తోత్రం. అందరికి కూడా వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలమంతా కాపాడిన దేవుడు ఈ జరగబోతున్న ఈ సంవత్సరం అంతా, నూతన సంవత్సరం అంతటిలో కూడా దేవుడు కాచి కాపాడి భద్రపరచునుగాక. దేవుని వాగ్దానం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు అని యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనంలో యెహోషువకి దేవుడిచ్చిన వాగ్దానం. ఎందుకు ఈ మాట ధైర్యపరుస్తున్నారంటే, మోషే ఉన్నప్పుడు పెద్దవాడిగా ఉన్నారు, ప్రతీది కూడా ఆయన నాయకత్వంలో జరుగుతూ ఉంది. కానీ మోషే గారు పిలుపునందుకొని వెళ్ళిపోయిన తర్వాత యవనస్తుడైన యెహోషువకి కొంచెం ఆలోచన వచ్చింది, ఇంతమందిని ఎలా నడిపించాలి అని. అందుకనే దేవుడు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, పరిస్థితులు ఎరిగిన దేవుడు ఏమంటున్నారంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, మోషేకు తోడయ్యున్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవనేరడు అని వాగ్దానం చేశారు. అలాగే ఈరోజు ఎంతమంది వాగ్దానం పొందుకున్నారో, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి యెహోషువని అలాగ నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా నిలబెడతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో వాగ్దానం పొందుకున్న నిమిత్తం ప్రార్థనా జీవితం కలిగి, విశ్వాసం కలిగి, సంఘ సహవాసం కలిగి ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి విడువక ఎడబాయక నడిపించు దేవుడు మీకు తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా మా సంఘపక్షంగా, బ్లెస్సింగ్ వే మినిస్ట్రీ సంఘపక్షంగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏవైతే అనుకున్నారో, ఏదైతే ప్రార్థించుకున్నారో, ఏవైతే జరిగితే బాగుండని అనుకుంటున్నారో, మీ ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు సఫలపరిచి, మీ హృదయ వాంఛలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చి ఈ సంవత్సరం అంతా సంతోషము సమాధానములతో నింపి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.